अब की बार 400 की पार అంటున్న బీజేపీ లోక్సభ ఎన్నికలకు గెలుపు గురాలను ప్రకటిస్తోంది. లేటెస్ట్ గా 111 మంది పేర్లతో 5వ లిస్ట్ ఇచ్చింది. పార్టీ ప్రముఖులతో పాటు కొందరు సినీ సెలబ్రిటీలకు కూడా టికెట్లు కేటాయించింది. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికలకు విడతల వారీగా ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటిస్తోంది బీజేపీ అధిష్టానం. తాజాగా 5వ విడత పేర్లు ప్రకటించింది. 5వ జాబితాలో దక్షిణాది రాష్ట్రాల నుంచి 16 సీట్లున్నాయి. అందులో ఏపీ నుంచి 6 సీట్లు, తెలంగాణ నుంచి 2 స్థానాలు, కర్ణాటక నుంచి 4 సీట్లు, కేరళ నుంచి 4 పేర్లను ప్రకటించారు. వెస్ట్ బెంగాల్ నుంచి అత్యధికంగా 19 సీట్లను ప్రకటించారు. ఒడిషా నుంచి 18 మంది పేర్లను అనౌన్స్ చేశారు. బీహార్ నుంచి 17 మంది పేర్లను ఫైనల్ చేశారు. యూపీలో 13 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేశారు. రాజస్థాన్ నుంచి 7గురిని ఫైనల్ చేస్తే గుజరాత్ నుంచి 6గురిని ఓకే చేశారు. యూపీ పిలిభిత్ నుంచి జితిన్ ప్రసాద్కు బీజేపీ టికెట్ ఇచ్చింది. అక్కడ సిట్టింగ్ ఎంపీ అయిన వరుణ్ గాంధీకి ఈసారి నో చెప్పింది. సుల్తాన్పూర్ నుంచి వరుణ్ తల్లి, సీనియర్ నేత మేనకా గాంధీ పోటీ చేస్తున్నారు. సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ పాట్నా సాహిబ్ నుంచి పోటీ చేస్తున్నారు. కర్ణాటక మాజీ మంత్రి డాక్టర్ కె సుధాకర్ చిక్బళ్ళాపూర్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. కేరళలోని వయనాడ్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కె సురేంద్రన్ ఢీకొట్టబోతున్నారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒడిషా సంబల్పూర్ నుంచి బరిలో దిగుతున్నారు. 4 లిస్టుల్లోనూ సినీ గ్లామర్ ఉండగా 5వ జాబితాలో కూడా సినీ ఫ్లేవర్ ఉంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి హీరోయిన్ కంగనా రనౌత్ను రంగంలోకి దించుతోంది కమలం పార్టీ. మరోవైపు రామాయణంలోని రాముని పాత్రధారుడైన అరుణ్ గోవిల్కు కూడా టికెట్ ఇచ్చింది కమలం పార్టీ. యూపీ మీరట్ నుంచి అరుణ్ గోవిల్ను పోటీకి దించుతోంది బీజేపీ. ఇక హర్యానా కురుక్షేత్ర నుంచి నవీన్ జిందాల్ కంటెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే 4 విడతల్లో మొత్తం 291 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన కమలం పార్టీ ఇప్పుడు 111 మంది పేర్లతో 5వ లిస్టును ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 402 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించినట్లయింది.